ఓం శ్రీమాత్రే నమః. నేను ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఈ విధంగా మా ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకొని చక్కగా మామిడి కొమ్మలు పెట్టుకొని అరటి కొమ్మలను కూడా ఈ విధంగా పెట్టి పువ్వులతో చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ముందు రోజు రాత్రి ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత నాకు అమ్మవారికి ప్రతి సంవత్సరం 9 పొరలు 9 పిడికెళ్ళు వస్త్రంనైతే తయారు చేసి అమ్మవారికి పెట్టడం అలవాటు. దీనికి చక్కగా ఏదో కుందన్స్ కానీ ఏదైనా చక్కటి పూసలతో నేను అమ్మవారికి ఈ వస్త్రాన్ని రెడీ చేసి పెడతాను. తర్వాత ఈ సంవత్సరం నేను అష్టలక్ష్మిలు పెట్టాలని సంకల్పించుకున్నాను. దానికోసం ఇలాంటి చిన్న బ్లౌజ్ పీసెస్ని నేను రెడీ చేసుకుని ఈ విధంగా చిన్నగా కుచ్చిళ్ళు పెట్టుకున్నాను. ఎందుకంటే అష్టలక్ష్మిలు చిన్న బొమ్మలుగా పెట్టి అమ్మవారి చుట్టూ పెడదామని అనుకున్నాను. దానికి కావాల్సినవి ఈ కర్డ్ బాక్సెస్ వస్తున్నాయి, అమూల్ కర్డ్ బాక్సెస్. దానికి ఇలాంటి చెంబులు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేశాను. ఈ పెరుగు డబ్బాలకి రాగి చెంబుని 2-వే టేప్ వేసి అతికించి ఇలాగా పేపర్స్ని ఒక రౌండ్గా చుట్టేసి మనం అమ్మవారి ముఖాన్ని దానికి కట్టడానికి వీలుగా గట్టిగా ఉండేటట్టు ఆ పేపర్స్ని అయితే చెంబులోకి పెట్టేశాను. ఇప్పుడు ఆ కుచ్చిళ్ళు పెట్టుకున్నాం కదా, దాన్ని అమ్మవారికి ఆ చెంబు మీదుగా ఈ విధంగా కట్టేసి చక్కగా పిన్ పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఆ పేపర్ మనం పెట్టాం కదా చెంబులో, దానికి అమ్మవారిని మనం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఆ పేపర్కి గట్టిగా దారం వేసి గట్టిగా కట్టేయాలి. ఇంకా రబ్బర్ బ్యాండ్ కూడా వేసుకుంటే కదలకుండా ఉంటుంది. చక్కగా అలా చేసుకున్న తర్వాత కుచ్చిళ్ళని మనం ఇప్పుడు సర్దుకోవాలి. ఇప్పుడు మనం పిన్ పెట్టిన చోట కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ చిన్న 2-వే టేప్ వేసి ఆ కుర్చీల మధ్య గ్యాప్ రాకుండా కల్పించాలి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ చెంబుకి ఈ కర్డ్ బాక్స్ అవి కనపడకుండా, చెంబు కూడా ఒక 2-వే టేప్ వేసేసి ఆ కుర్చీలని లాస్ట్ కుర్చీని వెనక స్టిక్ చేసేయాలి. ఇప్పుడు మనకి అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. దానికి మీకు నచ్చిన విధంగా పువ్వులు పెట్టుకొని ఆభరణాలన్నీ వేసుకొని చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇలాగే నేను మొత్తం అష్టలక్ష్మిలు కాబట్టి ఒకటి పెద్ద అమ్మవారు, ఒకటి వెండి ముఖవాడ కలశంతో ఉన్నది, అలాగే ఇలాంటి చిన్న అమ్మవార్లని 6ని రెడీ చేసుకున్నాను. ఎంత ముచ్చటగా ఉన్నారో కదండి చిన్ని అమ్మవారు. ఇలాగా నేను మొత్తం 6 బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. మంచి కలర్స్ ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, తర్వాత వైలెట్, పింక్ ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ పెద్ద అమ్మవారు ఒకటి రెడీ చేసుకున్నాను. పెద్ద అమ్మవారికి చుట్టూ ఆర్చ్ లాగా పువ్వులను అయితే చుట్టాను. ఇలా బ్యాక్ డ్రాప్, తర్వాత సింపుల్గా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో చేసాం. దేవుడి దగ్గర మొత్తం మామూలు ప్యూర్ రియల్ ఫ్లవర్స్తోనే చేశాను. ఇలాగా పెద్ద అమ్మవారికి మంగళగిరి చీర కట్టాను. చక్కగా అమ్మవారు మా ఇంట్లో కూర్చున్నట్టుంది. దాని కింద ఇది వెండి కలశాన్ని పెట్టాను. వెండి చెంబులో అమ్మవారికి వెండి ముఖవాడ పెట్టి చక్కగా చామంతులు, రోజా పూలతో అష్టోత్తర శతనామావళి చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారు 3 అమ్మవార్లు ఇటువైపు, 3 అమ్మవార్లు ఇటువైపు, ముగ్గురు ఉండి మధ్యలో పెద్ద అమ్మవారు, మధ్యలో కలశం, ఆ మొత్తం అష్టలక్ష్మిలుగా ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాము. ఆ రోజు మొదటి రోజు సాయంత్రం మా అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చాను. అప్పుడు ఇక్కడ అమ్మవార్ల మధ్యలో రెడ్ రోజ్ ఫ్లవర్స్తోనే డెకరేషన్ అది చేసాము. అదేవిధంగా ఈ వెండి పువ్వులతో అష్టోత్తర శతనామావళి చేసుకున్నాము. అష్టోత్తరం చదివినంతసేపు చామంతి, రోజా పువ్వుల్లో ఈ వెండి పువ్వులను గుచ్చి అమ్మవారికి చుట్టూ అష్టోత్తరం చేస్తూ ఆ పువ్వులతోనే పూజ అనేది చేసుకున్నాము. ఈ విధంగా మా స్నేహితులందరూ సాయంత్రం తాంబూలానికి వచ్చారు.
అందరూ చక్కగా చాలా బాగుందని చెప్పి అందరూ ఫోటోలు అవి తీసుకున్నారు. నేను అమ్మవారికి ఎప్పుడూ కోరుకుంటాను, ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి, ఆ శక్తిని నీవు నాకు ప్రసాదించు తల్లి అని మొక్కుకుంటూ ఉంటాను. ఆ తర్వాత పక్క రోజు అంటే శనివారం రెండవ రోజు నేను నా స్నేహితులను లలితా సహస్రనామ పారాయణం కోసం పిలిచాను. అందరూ వచ్చారు. అయితే రెండవ రోజు ఈ పింక్ రోజా పూల రెక్కలతో అమ్మవార్లని అలంకరించాను. చుట్టూ ముందు రోజు రెడ్ రోజెస్తో చేశాం కదా, ఈరోజు పింక్ ఫ్లవర్స్తో చేశాను. అదేవిధంగా లలితా సహస్రనామ పారాయణం కాబట్టి లలితాదేవిని కూడా ఈ అమ్మవారి పక్కన పెట్టి లలితా సహస్రనామ పారాయణం చేసినంతసేపు అమ్మవారికి పువ్వులతోనూ కుంకుమతోనూ పూజ చేసుకున్నాము. లలితా సహస్రనామంతో పాటు లక్ష్మీ స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రం, అష్టకము, కనకధార స్తోత్రం, మణిద్వీపం ఇవన్నీ చదువుకున్నాము. అన్ని స్తోత్రాలు చదివిన తర్వాత ధూపదీప నైవేద్యాలు సమర్పించేశాము. ఆ తర్వాత నీరాజనం ఇచ్చాము. అమ్మవారికి లక్ష్మీదేవికి నీరాజనం ఇస్తూ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అనే పాట పాడుతూ హారతిచ్చాము. ఆ తర్వాత లలితాదేవికి కూడా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్తూ ఆ లలితాదేవికి కూడా హారతి ఇచ్చేసాము. ఆ తర్వాత అందరికీ ప్రసాదాన్ని పెట్టి తర్వాత మా స్నేహితులందరికీ తాంబూలాలైతే ఇచ్చాను. ఈ విధంగా అష్టలక్ష్ములకి ఒక స్టీల్ ప్లేటు, బ్లౌజ్ పీసు, గాజులు, పండు, శనగలు, కుంకుమ, పసుపు, దక్షిణ, ఆకు వక్కలు అన్నీ పెట్టి అందరికీ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం అని అందరికీ ఇచ్చి నమస్కారం చేసుకున్నాను. ఈ విధంగా రెండవ రోజు శనివారం చక్కగా అన్ని స్తోత్రాలు పాడుకొని భోజనం చేసి అందరూ తాంబూలాలు తీసుకుని చక్కగా అందరూ గుర్తు కోసం అమ్మవారి చుట్టూ నించుని అమ్మవారి చుట్టూ కూర్చుని ఎన్నో రకాలుగా ఫోటోలు అయితే తీసుకున్నాము. అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. ఆ రోజు సాయంత్రం మరికొంతమంది స్నేహితులు వచ్చారు. ఆ రోజు సాయంత్రం కూడా మా అమ్మవారికి ఎంతో చక్కటి అన్నమయ్య కీర్తనలైతే పాడుకున్నాము. కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శ్రీ చక్కదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 కలసాబ్ది కూతురట గంభీరాలకే మరుదు తలమలోక మాతయట దయమరియే
చూడి కుడుత నాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నాంచారి శోభాని 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 శోభాని. ఈ విధంగా అమ్మవారికి అందరం చక్కగా 2-3 పాటలైతే పాడుకున్నాము. ఆ తర్వాత మా స్నేహితులందరికీ తాంబూలము ప్రసాదము అన్నీ ఇచ్చి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. తర్వాత ఈ అఖండ దీపం నిండా నూనె పోసి ఆ రోజు రాత్రి కూడా అప్పుడప్పుడు వచ్చి చూసేదాన్ని. ఆ విధంగా అమ్మవారిని రెండో రోజు కూడా చక్కగా పూజలు పాటలు స్తోత్రాలన్నీ చేసుకున్నాము. ఆ తర్వాత రాత్రి అమ్మవారికి ఈ విధంగా ఎర్ర నీళ్ళు తిప్పి అమ్మవారికి కాస్త దిష్టి అనేది తీసి పెట్టేశాము. రాత్రి రెండో రోజు కూడా చక్కగా పూజలు అవి జరిగాయి. మూడవ రోజు కూడా చక్కగా అమ్మవారి దగ్గర నేను కూర్చొని కనకదారాస్తవము, లక్ష్మీదేవి స్తోత్రము, అదేవిధంగా అష్టలక్ష్మి స్తోత్రాలు అన్నీ చదువుకున్నాను. ఈ విధంగా మా ఇంట్లో అష్టలక్ష్ములకు 3 రోజులు చాలా చక్కగా పూజలు జరిగాయి. ఈ విధంగానే ప్రతి సంవత్సరం అష్టలక్ష్ములను మా ఇంట్లో కొలువు ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి ఆ శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః.